ఈరోజు తొర్రూరు ఎల్లమ్మ బోనాల సందర్భంగా అది రాత్రి కళ్యాణమై ఇప్పుడే అమ్మవారిని ఊరేగింపుగా గుట్టపైకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఆనవాయితీ నాకు తెలిసి 40-50 ఏళ్ల నుంచి మా ఊర్లో పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. మేము మాతో పాటు మా తొర్రూరులో ఉన్న యూత్ అంతా కలిసి ఈసారి చాలా ఘనంగా చేశారు. బొడ్రాయి పండుగ కానీ అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గత 5 రోజుల నుంచి ఊర్ల నుండి ఎక్కడ పోకుండా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మా గ్రామస్తులందరికీ నేను మరొక్కసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి నమో నమః. తొర్రూరు రేణుకా ఎల్లమ్మ దేవస్థానము దేవాలయము దాదాపు 11వ శతాబ్దంలో ఒక పశువులు కాసేటువంటి గొర్రెల కాపరికి పుట్టలోపట దర్శనమిచ్చినటువంటి ఈ యొక్క అమ్మవారు ఆనాటి నుంచి గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేటి మంగళవారం రోజు బ్రహ్మోత్సవాలు, అమ్మవారికి కళ్యాణోత్సవము మరియు బ్రహ్మోత్సవ కార్యక్రమంలో రంగరంగ వైభవంగా దాదాపు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించి 21 సంవత్సరం కూడా ఈ యొక్క 21వ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. మనం ఈ సంవత్సరం కూడా మన తొర్రూరు గ్రామంలో మన త్రయాణిక దీక్షతోటి మన నాభిశిల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి గారు, మా యొక్క స్థానిక శాసనసభ్యులైనటువంటి మా తొర్రూరు గ్రామస్తులైనటువంటి మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఆ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసినవి. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా భక్తులు చాలా రంగరంగ వైభవంగా అధికమైనటువంటి సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. 11 మెంబర్లు ఉంటారు. ప్రతి సంవత్సరం మంచి అంగరంగ వైభవంగా జరిపిస్తాం. 3 రోజులు జరుగుతుంది. ఆది, సోమం, మంగళ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గుడిగట్టు. కానీ అంతకుముందు 100,000 నాడు మా తరతరాల నుంచి నడిచిన గుడి ఇది. ప్రత్యేకంగా కట్టి మళ్ళా అలా కట్టినాం, కొత్తగా కట్టినాం. 18 సంవత్సరాలు అయితే. నా పేరు జనార్దన్ రెడ్డి, వంగేటి జనార్దన్ రెడ్డి. వంగేటి జనార్దన్ రెడ్డి. గ్రామ ప్రజలు అందరం కలిసి చేస్తాము. ఈ గుడికి చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి. ఎప్పుడు మా ఊరే కాదు, యావత్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది మా అమ్మవారిని పోలిస్తే. నాదన శంకరుడా, నా తల్లి పార్వతి, 10,000 తండ్రి, 10,000 తల్లి, ఈ పాదాన నా తండ్రి జంగమయ్య, 10,000 తండ్రి, నా తల్లి నీలమ్మ, 10,000 తల్లి, ఉడుగుళ్ళ మీద రామలింగ, 7 గుళ్ళ మీద నా ఎత్తులింగ, నా కొడుకు పరశురామ, 10,000 నీకు ఆ తాళియమ్మ, 10,000 వద నా మామ కోతుడు, 10,000 మామ, ఈ పాదాలకు నా బిడ్డ తిరియాల గౌరు, నా కొడుకు డక్కలయ్య, నా కొడుకు జంపలయ్య, నా కొడుకు చిడతలయ్య, 10,000 మీకు నా బావ నడిసిమ్మ, 10,000 నీకు ఈ పాదాన ఈ ఆనందం తోటి ఈ 7 నాను బొట్టు రాయి నూడు తాత ముత్తాతల నుంచి లేను బొట్టు రాయిని ఇల్లు పెట్టినందుకు సుఖ సంతోషాలతోటి ఆనందం ఇస్తున్నా. 10,000 మీకు నా గ్రామ బిడ్డలారా, 10,000 మీకు ఆనందంతోటి గ్రామమైన అడుగడుగున కూడా సుఖ సంతోషాలతోటి ఉండాల బిడ్డ. 10,000 మీకు ఈ అమ్మవారు నేనున్న బిడ్డ, అందరినీ ఒక గంట చూసుకుంటా బిడ్డ. 10,000 నీకు ఈ పాదాన ఈ గ్రామంలో పెద్ద వాళ్ళు నాకు లారీ వందు నేను బోనాన్ని తెస్తుంటే నా బాండి పక్కకు జరిపి నువ్వుకేసి 10,000 వాళ్ళు పెద్ద వాళ్ళు ఊరికి ఈ లోకాలను చూసుకుంటే ఈ కాకులను చూసుకుంటే 7 ఏడున వేసుకుంటే నన్ను నువ్వు కేసిరి నా బాండవని
10,000 మీకు ఈ పాదాలకు ఆనందముతోటి నా అమ్మవారు నేను సుఖ సంతోషాలతోటి అందరినీ ముక్కొంచకుండా ఆనందంగా చూసుకుంటూ వస్తున్న నా బిడ్డలందరినీ నేను ఎత్తుకుంటే నా కొల్లారి వారి కొల్లారి గడప గడపకు ఈ అలుకు ములుకు లేకుండా ఆనందంగా చూసుకుంటూ వస్తున్న తమ్ముళ్ళారా 10,000 మీకు 10,000 ఈ పాదాలకు నేను మా ఊరాల ఎల్లునే నేను పుట్టల్లో పుట్టినా నేను భూలేక మాతనే కలిగోడు తిన్నా కలియోగ మాతనే వాది శక్తినే ఆరాబాదనే భూదేవినే భూతల్లినే భూమిల్ల పుట్టినా భూలోక మాతనే కలిగోడు తిన్నా కలియోగ మాతనే 10,000 నీకు ఈ పాదాన నా కొల్లారి అంత ఆనందంతోటి ఆనాల కొల్లారులతోటి వాడవాడలతోటి ఆనందంగా ఉండాలి బిడ్డ 10,000 మీకు ఈ పాదాలకు నా పేరు స్వప్న. మేము ఉండేది తొర్రూరులో. తొర్రూరు ఎల్లమ్మ అనేది చాలా ఫేమస్ గుడి, చాలా ప్రసిద్ధి చెందినది, చాలా పురాతనమైనది. అమ్మవారి దగ్గరికి ఏం మొక్కుకున్నా అది కంపల్సరీ జరుగుతుంది. మనకు చాలా నిష్ఠగల దేవత అన్నమాట. ఏది మొక్కుకుంటే మేము ఇందాకనే ఒడిబియ్యం పోసి వచ్చాము. మేము అనుకున్న కోరికలు అన్నీ తీరుతున్నవి. అమ్మవారు అందరినీ చల్లగా దీవించాలి, చూడాలని కోరుకుంటున్నాము. వీలైతే ఇక్కడ ఇంకా రావాలనే భక్తులు ఉంటే వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ దగ్గర నియర్ బై ఎవరైనా ఉంటే. కవ్యశ్రీ, మాది తొర్రూరు గ్రామం. ఈ రోజు ఇక్కడ తొర్రూరులో బోనాలు చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఏ మొక్కినా కూడా నెరవేరుతుంది. చాలా అనుకున్న పని జరుగుతుంది. మేము ఇప్పుడే ఒడిబియ్యం పోసినాం, లాస్ట్ ఇయర్ పోసినా, ఈ ఇయర్ పోసినా బోనాలకి.